ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్ ఫోన్లో ఆర్టీవీ లైవ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉంటుంటే కనుక వెంటనే అప్డేట్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అత్యంత వేగంగా తాజా సమాచారాన్ని ముందుంచేందుకు లేటెస్ట్ ఫీచర్స్ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని ఉంటే కనుక వెంటనే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఆ లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ ఫీచర్స్ ముందుకి ఉంచే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకుని, ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని ఉంటే అప్డేట్ చేసుకోండి. అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఆటోను ఢీకొట్టింది కారు. ఆటోలో ప్రయాణిస్తున్న 4 కూలీలు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విషమంగా ఉన్నవారిని ఎప్పుడైతే తీవ్ర గాయాల పాలయ్యారో వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. ఆత్మకూరు క్రాస్ రోడ్లోని పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మృతులు వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గుర్చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. అయితే ఇటువంటి కథనాలు చేసేవారు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది నెల్లూరుకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఆటోను ఢీకొట్టింది కారు. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 4 కూలీలు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. ఆత్మకూరు క్రాస్ రోడ్లోని పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గయాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గయాస్, ఇది ఎన్ని గంటలకు చోటు చేసుకుంది? అట్ ద సేమ్ టైం ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? సచిన్, ఆత్మకూరు సమీపంలోని ఏఎస్పేట క్రాస్ రోడ్డు వద్ద ఈ రోజు ఉదయం 7:30 ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందగా మరో ఒక 5 మంది వరకు తీవ్ర గాయాలు పాలవడం జరిగింది. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తము ఆత్మకూరు సమీపంలోని ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరి ఇద్దరిని సీరియస్గా ఉండటంతో వాళ్ళని నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ప్రధానంగా వెంకట్రావుపల్లి నుంచి ఒక ఆటోలో పొగాకు పని, గ్రేడింగ్ పొగాకు పనులకు సుమారు ఒక 9 మంది ఆటోలు ఎక్కి నెల్లూరు పాలెంకు వెళ్తుండగా మరిపాడు వైపు, కడప వైపు నుంచి వేగంగా వస్తున్న కారు, అంటే ఆటో వచ్చి పెట్రోల్ బంకులో, ఏఎస్పేట సెంటర్లో ఉండే పెట్రోల్ బంకులో పెట్రోల్ పట్టించుకొని రోడ్డు ఎక్కే సమయంలో వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా ఢీ కొనడంతో అందులో ఉండే మొత్తము కారుతో పాటు బోల్తా పడింది. అదేవిధంగా ఆటోలో ప్రయాణిస్తున్న 2 స్పాట్ అక్కడక్కడే చనిపోవడం జరిగింది. మరో 2కి తీవ్ర గాయాలవ్వడంతో వాళ్ళని ఆసుపత్రికి తరలించే సమయంలో వాళ్ళు మార్గ మధ్యంలోనే మృతి చెందడం జరిగింది. చనిపోయేళ్ళంతా వెంకట్రావుపల్లి చెందిన కూలీలు, వీళ్ళంతా నిరుపేదలు. అయితే ఇప్పటికే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఆ రోడ్డు మీద పడి ఉన్న ఆ కారు కానీ అదేవిధంగా ఆటోని కానీ తొలగించడం జరిగింది. దీని మీద కేసు కూడా నమోదు చేస్తున్నారు. అయితే కారు మరిపాడుకు చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిగా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఎంతమంది చనిపోయిన వాళ్ళ పేర్లు, అదేవిధంగా గాయపడిన వాళ్ళ పేర్లు కూడా ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటన ఉదయం 7 గంటలకు జరిగింది. అదేవిధంగా ఆటోలో అంతమంది ఎక్కడం కూడా చాలా నేరం అనుకోవచ్చు. ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఆటోలో? సుమారుగా ఆటోలో మొత్తం 10 మంది దాకా ఉన్నారు. మామూలుగా ఆటోలో
ముగ్గురు లేదా నలుగురు ఎక్కాలి. అలాంటిది 10 మంది వెంకట్రావుపల్లిలో ఎక్కారు. ఇళ్ళు అంటే రోజువారీగా వాళ్ళు ఏంటంటే ఈ పొగాకు పనులకు, గ్రేడింగ్ పనులకు నెల్లూరు పాలెంకి వెళ్తుంటారు. అదేవిధంగా రోజు మాదిరిగానే ఈ రోజు కూడా వాళ్ళు ఆటోలో ఎక్కి అక్కడ ఏఎస్పేట సెంటర్లో ఒక పెట్రోల్ బంక్ ఉంది, రోడ్డు పక్కనే ఉంది. ఆటో పెట్రోల్ పట్టించుకొని రోడ్డు ఎక్కే సమయంలో వేగంగా వచ్చి ఢీకొనడం ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇక్కడ ఇంతకు ముందు కూడా చాలా యాక్సిడెంట్లు జరిగి ఉండే, కనీసం అక్కడ ఒక సిగ్నల్ లైటింగ్ ఇది కూడా లేదు. దానివల్ల ఏంటంటే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుండే. రోడ్డుకు ఆనుకునే పెట్రోల్ బంక్ ఉండడం, పెట్రోల్ పట్టించుకునే వాహనాలు ఎక్కే సమయంలో ఎక్కువగా తరచూ ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ఏడాదికి ఇక్కడ 5-6 యాక్సిడెంట్లు ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కూడా. ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి, ఆ విజువల్స్ ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆ కారు విజువల్ చూడండి. ఆ ముందు భాగం అంతా పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఆ కారుకి సంబంధించిన ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఆ షీల్డ్స్ కి సంబంధించి అద్దాలు చూడండి, కారు అద్దాలు పగిలిపోయాయి. అట్ ద సేమ్ టైం కారు అయితే మాత్రం తుక్కు అయిపోయింది. అంటే ఆటోని ఢీకొట్టిన కారు పరిస్థితి ఇలా ఉంటే ఆ ఆటో పరిస్థితి ఎలా ఉండుంటుంది? ఆ ఢీకొట్టిన సందర్భంలో కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉండుంటుంది? అట్ ద సేమ్ టైం అంతకన్నా భీకరంగా ఆటోలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉండుంటుంది? ఆటోలో ఎవరు ప్రయాణిస్తారు? సాధారణంగా ఎవరు ప్రయాణిస్తారు? అందులో అటువంటి ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో 4 కూలీలు. వాళ్ళు అసలు ఊహించగలరా ఈ ప్రమాదానికి సంబంధించి ఇలా జరుగుతుందనో, ఇటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి? ఒకసారి మా ప్రతినిధి గయాజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. గయాజ్, ఈ ఘటన తర్వాత ఆ కారు డ్రైవర్ కావచ్చు, లేకపోతే కారులో ఉన్న వాళ్ళు ఏమైనా పట్టుకోవడం జరిగిందా, లేకపోతే వాళ్ళ పరిస్థితి కూడా ప్రస్తుతం ఇబ్బందికరంగా ఉందా? కారులో ఉండే వాళ్ళు కూడా అది బోల్తా పడడంతో కారులో ఉండే డ్రైవర్ తో పాటు మరో ఒక ముగ్గురు ఉన్నారు కారులో. వాళ్ళ ముగ్గురికి కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వాళ్ళను కూడా చికిత్స నిమిత్తం నెల్లూరు ఆసుపత్రికి తరలించడం జరిగింది సచిన్. అయితే ఇక్కడ ఈ కూలీలు మాత్రము ఈ ఆటో నుజ్జు అవ్వడం జరిగింది. మొత్తం వాళ్లకు ఇద్దరికైతే తలకు బలమైన గాయాలవ్వడము, స్పాట్ అక్కడే చనిపోవడం, మిగిలిన వాళ్ళకు కూడా బలమైన గాయాలవ్వడంతో వాళ్ళని వెంటనే వాళ్ళు మొత్తం వెంటనే చికిత్స నిమిత్తం ఆత్మకూరు ఆసుపత్రికి మరికొంతమందిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకి అట్లా తరలించడం జరిగింది. అయితే 4 చనిపోయారు. మరో 2 పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు సచిన్. రైట్ గయాజ్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా అక్కడ సంచలనంగా మారింది. ఎందుకంటే అక్కడ కారు ఆటోని ఢీకొన్న ఘటన ఎవరైనా ఊహించగలరా? దట్టు వాళ్ళు కూలీలు ఆటోలో ప్రయాణిస్తూ రోజు జీవనం, అంటే వాళ్ళ జీవనానికి సంబంధించి 4 రూపాయలు సంపాదించుకుని ఇంటికి తీసుకొస్తే కానీ పూట గడవని పరిస్థితి వాళ్ళది. అటువంటిది అతివేగమే కారణమా, లేకపోతే కారణాలు ఏంటనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా తెలియాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం అక్కడ స్థానికంగా అందరినీ కలిచివేస్తుందని చెప్పుకోవాలి. నేషనల్ హైవేపై ఆటోను ఢీకొట్టింది కారు. ఆటోలో ప్రయాణిస్తున్న 4 కూలీలు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మరికొంతమంది అంటే గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. ఆత్మకూరు క్రాస్ రోడ్లోని పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.